హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు థంబ్‌నెయిల్ చూస్తుంటే అర్థమయ్యే ఉంటుంది కదా! చాట్ జీపీటీని డౌట్స్ అడిగేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో. యాక్చువల్‌గా రీసెంట్‌గా నాకు ఒక ఇద్దరు కామెంట్లు పెట్టారు. ఏంటంటే ఇనాథెంటిక్ కంటెంట్ గురించి. ఆ ఇనాథెంటిక్ కంటెంట్ గురించి నేనంటే చాట్ జీపీటీలో సెర్చ్ చేసి వాడిచ్చిన ఒక ఆప్షన్ ఒక సెంటెన్స్ ఏదో తీసుకొని దాన్ని 30 నిమిషాలు చేశానంట. అసలు సరే పోనీ వాళ్ళకి అట్లా అనిపించింది కదా అని చెప్పి నేను అప్పుడు వీడియో చూసా. నా వీడియో నేను చూసుకున్నా. ఎందుకు అనిపించింది వీళ్ళకి ఇట్లాగా అని చెప్పి వీడియో చూస్తే ఏం లేదు. ఒక టాపిక్ కాదు, బోల్డంత ఉన్నాయి నేను చెప్పింది. అందులో ఏవైతే ఇన్ఆథెంటిక్ కంటెంట్ కిందకు వస్తాయో అన్ని ప్రతి ఒక్క టాపిక్ చెప్పాను అందులో. వీళ్ళు ఏంటంటే ఏదో ఒక పాయింట్ పట్టుకుంటారు అక్కడ. ఇప్పుడు చాట్ జీపీటీ అనేది ఏదో దేవుడే ఏంటి అన్నా. చాట్ జీపీటీ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్. ఇప్పుడు మీకు చాట్ జీపీటీ కానీ జెమినీ ఏదైనా సరే మీరు చూడండి, ప్రతి దాని దగ్గర కూడా చాట్ జీపీటీ మే మేక్ మిస్టేక్స్ అని చెప్పి ఉంటుంది, లేదా జెమినీ ఏఐ క్యాన్ మేక్ మిస్టేక్స్, ఇది ఏఐ కాబట్టి ఖచ్చితంగా మిస్టేక్స్ అవుతాయి అని చెప్పి రాస్తారు. అంటే అది అన్నిసార్లు కరెక్ట్ అని కాదు. మీరు ఒకటే క్వశ్చన్ని సేమ్ ఫార్మాట్లో అడిగినా కూడా వేరే వేరే ఆన్సర్స్ ఇస్తుంది. అది ఒకసారి ఎస్ అంటది, ఒకసారి నో అంటది. అయితే నేను కొన్ని సెర్చ్ చేసి చూశాను. వీళ్ళు ఇట్లా కామెంట్ రాసిన తర్వాత మీకు చెప్పడానికే కొన్ని సెర్చ్ చేసి చూశాను. నాకు అప్పుడు అనిపించింది స్క్రీన్ రికార్డ్ చేయాల్సింది మర్చిపోయాను నేను యాక్చువల్గా. ఇదేంటి మనకి ఐడెంటిటీ వెరిఫికేషన్ ఉంటుంది కదా, యాడ్సెన్స్ ఐడెంటిటీ వెరిఫికేషన్లో పాన్ కార్డ్ ఇవ్వచ్చా అని ఇస్తే అస్సలు నువ్వు పాన్ కార్డ్ ఇవ్వకూడదు, పాన్ కార్డ్ ఇస్తే ఫెయిల్ అయిపోద్ది అని చెప్పి చెప్పింది. అది నేను ఎన్నో ఛానల్స్కి ఈ మధ్య కాలంలో మానిటైజేషన్ ప్రాసెస్లో భాగంగా వెరిఫికేషన్ ఉంటుంది కదా, నేను అందరికీ పాన్ కార్డ్, నేను 98% పాన్ కార్డే యూజ్ చేస్తాను. అందరికీ వెరిఫికేషన్ సక్సెస్ అయింది. మరి అదేం చెప్పింది చాట్ జీపీటీ? ఎన్ని విధాలుగా అడిగినా నో అనే చెప్పింది. ఒక్కసారి ఎప్పుడో ఎస్ అని చెప్పింది. అది ఎందుకు మార్చిందో కూడా నాకు అర్థం కాలేదు అక్కడ. నాట్ ఓన్లీ అది ఒకటే కాదు, అది బోల్డ్ అనే మిస్టేక్స్ చేస్తుంది. ఇక్కడ చాట్ జీపీటీ అంటే ఏంటి అంటే అదేమి దానికి ఏదో తెలుసు అని కాదు. ఇక్కడ చాట్ జీపీటీ ఎలా వర్క్ అవుతుందంటే ఇప్పుడు మొత్తం ఇంటర్నెట్లో ఉన్న వెబ్సైట్స్, యూట్యూబ్లో ఉన్న వీడియోస్ అన్నీ సెర్చ్ చేసుకుని, ఏంటంటే ఇప్పుడు లాంగ్వేజ్తో సంబంధం లేదు, ఏ లాంగ్వేజ్ అయినా కూడా ఏఐకి అర్థమైపోతుంది కదా. సో మొత్తం అన్నీ కలిపి మిక్సీ చేసి ఏ ఇన్ఫర్మేషన్ అయితే దానికి ఓవరాల్గా తెలుస్తుందో అది మీకు అర్థమయ్యే భాషలో చెప్తుంది. అంతే. మీరు తెలుగులో అడుగుతుంది, తెలుగులోనే రిప్లై ఇస్తుంది కదా. ఎందుకంటే ఇప్పుడు టెక్ ఛానల్స్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్డేట్ వచ్చింది అనుకోండి, యూట్యూబ్ మనకి ఎక్కడో గూగుల్ సపోర్ట్లో రాసింది అదంతా. అది చాలామంది చదవడం రాదు. సో టెక్ ఛానల్స్ వాళ్ళు చేసే పని ఏంటి, అది తెలుసుకుని దాని గురించి కొత్త అప్డేట్ కాబట్టి అది ఎట్లా వర్క్ అవుతుంది, ఏం చేయాలి, ఎట్లా పనిచేస్తుంది, దాన్ని ఎలా మన వీడియోస్లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, ఇవన్నీ అక్కడ చూసి ఎవరి ఓన్ వేలో వాళ్ళు చెప్తారు ఆ వీడియోని. ఇప్పుడు మీకు అర్థం కావట్లేదు కాబట్టే కదా ఇది వచ్చింది. సేమ్ చాట్ జీపీటీ అయినా అంతే. మీకు ఆ బ్లాగ్స్, వీడియోస్ అవన్నీ మీరు చూడలేరు అన్ని వీడియోస్. ఇది మీకు ఓవరాల్గా ఒక ఇది ఇస్తుంది. ఇప్పుడు బ్లాగ్స్ రాసేవాళ్ళైనా, వీడియోస్ చేసేవాళ్ళైనా మనలాంటి మనుషులే కదా. బ్లాగ్స్ అయినా అంతే. నేను చాలా బ్లాగ్స్ చూస్తూ ఉంటాను. ఒక టాపిక్ వచ్చింది అనుకోండి, అందరు కాపీ పేస్ట్, అది మొత్తం అందరూ కాపీ పేస్ట్ అంతే, కొత్తగా ఏమి ఉండదు. ఎక్కువ శాతం జరిగేది ఇదే. అది ఎంత పెద్ద బ్లాగ్ అయినా సరే, నేను చాలా బ్లాగ్స్ చూసాను ఇట్లా యూట్యూబ్ రిలేటెడ్గానే. ఎక్కువ మంది సేమ్ రాస్తారు. ఈవెన్ అసలు మక్కి దించేస్తారు. కొంతమంది ఊరికే జస్ట్ వర్డ్స్ చేంజ్ చేసి రాస్తారు. ఈవెన్ కుకింగ్ బ్లాగ్స్ కూడా అంతే. కుకింగ్ బ్లాగ్స్ కూడా కాపీ చేసి పెట్టేసుకుంటారు. అందుకని కొంతమంది ఏం చేస్తారంటే అవి కాపీ చేయకుండా పెట్టుకుంటారు. సో మీరు చాట్ జీపీటీని అడిగే లెక్కన ఏ టెక్ ఛానల్స్ చూడకూడదు. మెయిన్గా అబ్బాయిలు, యూత్ ఉంటారు కదా, మెయిన్గా వాళ్ళు అనమాట ఇది జరిగేది. మీరు చాట్ జీపీటీని అడిగే లెక్క నన్ను అడగండి. నన్నే కాదు, ఏ టెక్ ఛానల్ చూడకండి. ఎందుకంటే టెక్ ఛానల్స్ వాళ్ళు చేసేది అప్పటికప్పుడు జరిగే అప్డేట్స్. అంతేగాని ఇప్పుడు గూగుల్ ఎక్కడ మెన్షన్ చేయదు. ఇప్పుడు ఒక అప్డేట్ వచ్చింది అనుకోండి కొత్తగా, యూట్యూబ్ అది ఎక్కడ మెన్షన్ చేయదు. మనకు ఛానల్ పైన ఎఫెక్ట్ పడిపోద్ది. మరి ఇక్కడ చాట్ జీపీటీకి తెలియదు కదా ఆ విషయం. సో అట్లా చాట్ జీపీటీని క్వశ్చన్స్ అడిగి దాన్ని ఫాలో అయ్యే లెక్కన అలాగే ఫాలో అవ్వండి. రిజల్ట్ మీకే తెలుస్తుంది తర్వాత. అంతేగాని మీరు టెక్ ఛానల్స్లోకి వచ్చి ఇలాంటి పిచ్చి కామెంట్స్ రాయకూడదు. అది అర్థం చేసుకోండి. చాట్ జీపీటీలో తీసుకుని ఇక్కడ చెప్పే అంత కర్మకి ఇంకా దిగజారలేదు ఎవరు కూడా. ఎందుకంటే చాట్ జీపీటీ అది చాలా బాగా పనిచేస్తుంది. కొన్నిటికి మనకి డిజైనింగ్ కోసం, థంబ్నెయిల్స్ కోసం చాలా బాగా ఇస్తుంది ప్రాంప్ట్. అది కూడా నేను దానికేం తప్పు పట్టట్లేదు. ఇలాంటివి ఈవెన్ మీకు రీసెంట్గా ఒకటి జరిగింది. ఒక ఛానల్ అతను చెప్తుంటే విన్నాను. ఏంటి, ఒక మొక్క అంటది, ఏదో ఒక పిచ్చి మొక్క, అది తింటే విషంగా ఇదైపోతుందంట. ఆ మొక్క ఏంటి వాళ్ళ గార్డెన్లో పెరిగిందని చెప్పి ఆ మొక్క ఏంటి అనేది చాట్ జీపీటీని అడిగితే అది క్యారెట్ మొక్క అని చెప్పిందంట. ఎన్నిసార్లు అటు తిప్పి ఎన్నిసార్లు అడిగినా సరే క్యారెట్ మొక్క అనే చెప్పిందంట. అయితే కొంచెం ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఆ మొక్క పంపిస్తే అది విషంకి సంబంధించిన మొక్క అనేసి చెప్పేసరికి మళ్ళీ చాట్ జీపీటీని ఇది పలానా మొక్క అంట కదా,
ఇట్లా అంట కదా అని చెప్తే అప్పుడు అవును కరెక్ట్ అని చెప్పేసి అప్పుడు చెప్పిందంట. ఎన్నిసార్లు అయినా రాంగ్ చెప్పింది, అది తర్వాత ఇట్లా అడిగిన తర్వాత అప్పుడు కరెక్ట్ చెప్పింది. సో అది తింటే క్యారెట్ అంటే మంచిదే, ఇదంటే నెగిటివే కదా అది. సో నాట్ ఓన్లీ హెల్త్ రిలేటెడే కాదు, ఈ మధ్య పిచ్చోళ్ళలాగా మనుషులతో మాట్లాడడం మానేసి చాట్ జీపీటీతో మాట్లాడటం మొదలెడుతున్నారు. మీరు మనుషుల్ని నమ్మండి, అన్నిసార్లు టెక్నాలజీని నమ్మకూడదు. సో మీరు ఒకళ్ళని ఏదన్నా విమర్శించేటప్పుడు అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించుకుని చెప్పండి. అసలు ఆ ఇనోథెంటిక్ కంటెంట్ వీడియో కోసం నేను ఆల్రెడీ ఒకసారి వీడియో చేసి అందులో పాయింట్స్ అన్ని కవర్ అవ్వలేదని చెప్పి మళ్ళీ ఇంకా పాయింట్స్ ఎక్స్ట్రా పాయింట్స్ నోట్ చేసుకుని ఆ రోజు నేను వీడియో చేశాను. యాక్చువల్గా వీళ్ళేమో సింపుల్గా వచ్చి చాట్ జీపీటీని అడిగాను అనేసి అంటున్నారు. అఫ్ కోర్స్ వాళ్ళకేమో నేను ప్రూవ్ చేయాల్సిన పని లేదు. అడుగుతారు కొంతమంది, చాట్ జీపీటీ ఇట్లా చెప్పిందని కూడా అడుగుతారు. మీరు చాట్ జీపీటీని అడగలేక దాన్ని అడగండి, మళ్ళీ నన్ను ఎందుకు వచ్చి అడగడం, అది నేను చెప్తున్నది. అండ్ మనుషుల్ని నమ్మమని ఎందుకు అంటున్నాను అంటే, ఒకసారి ఏమైందంటే మనకి లాస్ట్ ఇయర్ 2025లో వైజాగ్లో మీట్ జరిగింది కదా, యూట్యూబ్ మీట్ జరిగింది కదా, అక్టోబర్లో జరిగింది కదా. అప్పుడు జరిగినప్పుడు మేము యాక్చువల్గా తగరపవలస నుంచి వైజాగ్ వస్తున్నాం అనమాట. నాకు అసలు అంత కొత్త కదా అసలు ఆ ఏరియా, మేము వెళ్ళడం సెకండ్ టైం అప్పుడు అక్కడికి వెళ్ళడం. సో ఏం తెలీదు, క్యాబ్లో అలా కార్లో వెళ్తూ ఉన్నాము. రూట్ పెడితే అది ఎప్పటికప్పుడు రూట్లు మార్చేస్తుంది. అంటే ఇప్పుడు ఒక 45 మినిట్స్ చూపించింది అనుకోండి, ఇంకొంచెం దూరం వెళ్ళేపాటి టైం తగ్గాల్సింది పెరిగిపోతుంది, రూట్ ఏమో అటనే చూపిస్తుంది. ఇట్లా కాదని చెప్పి ఒక వేరే రూట్లోకి వచ్చేసి ఆగి అతన్ని అడిగాము, ఎంత వెళ్ళవసరం లేదు అసలు, మీరు ఇప్పటికే చాలా ముందుకు వచ్చేసారు, అటు వెళ్ళాలి అని చెప్పి అప్పుడు చూపించాడు అనమాట. ఇక్కడ మనం దాన్నే గుడ్డిగా నమ్ముకుని వెళ్ళామనుకోండి, ఆ ఈవెంట్ కూడా అయిపోయేది. అలా ఉంటుంది అనమాట టెక్నాలజీతో. ఒక్కొక్కసారి అన్నిసార్లు అది కరెక్ట్ అని కాదు. చాట్ జీపీటీ అయినా అంతే, జెమినీ ఏదైనా అంతే. మనుషుల్ని నమ్మడం అలవాటు చేసుకోండి. అది కూడా ఇప్పుడు నేను చాట్ జీపీటీని అడుగుతున్నాను అన్న ఇది ఉంటే నా వీడియోస్ చూడకండి అంతే. పిచ్చివాగుడు వాగాల్సిన పని లేదు కామెంట్స్లో. మళ్ళీ వీళ్ళు ఏంటంటే ఒరిజినల్ ప్రొఫైల్ నుంచి పెట్టే దమ్ము ఉండదు మళ్ళీ వీళ్ళకి. ఎవరైతే నెగిటివ్ కామెంట్స్ పెడతారో ఎవ్వరు కూడా ఒరిజినల్ ప్రొఫైల్ నుంచి పెట్టరు, మళ్ళీ వాళ్ళ ఛానల్కి ఏదో జరిగిపోద్దేమోనని చెప్పి. అంత భయం ఉన్నప్పుడు అసలు ఎందుకు కామెంట్స్ రాయడం ఎందుకు నాకు అర్థమవుదు. మళ్ళీ ఇలాంటి వాళ్ళే మరి అసలు చాట్ జీపీటీని అడిగే లెక్కనే మళ్ళీ వీడియోస్ చూడడం ఎందుకో కూడా నాకు అర్థమవుదు అసలు. ముందు మీకు చాట్ జీపీటీనే కరెక్ట్గా చెప్తుంది అంటే మొత్తం దాంతోనే మాట్లాడుకోండి, పిచ్చోళ్ళు అవ్వండి.